నిన్న మా ఫ్రెండ్ వచ్చాడు. మా ఫ్రెండ్ వచ్చి అరే రే యూట్యూబ్ అంతా చూసినారా, ఈ పుట్ట ఊతలేదురా, క్యాలరీస్ కౌంటింగ్ అంటుర్రు, ఇంకేమో ఫిట్నెస్ పాలు, ఇంకేమో యాప్స్ అంటారు, క్యాలరీ కౌంటింగ్ వేస్తేనే ఫ్యాట్ లాస్ అవుతుందట మామ, ఎట్లా మామ అది అని చెప్పి ఇప్పుడు మస్తు టెన్షన్ పడ్డాడు. అమ్మా నేను ఉన్నా కదా నేనే రెగ్యులర్, నేను క్యాలరీ కౌంట్ చేయకుండా నేను బరువు తగ్గినా కదా. చెప్పిన అవుతుంది, నేను చెప్పింది ఫాలోగా అని చెప్పి సొల్యూషన్ చెప్పిన. ఆ సొల్యూషన్స్ ఏందో నేను మీకు చెప్తా. ఒకటి, లాస్ట్లో పోతే నేను ఒక 3 years బ్యాక్ ఫుల్ ఫ్యాట్ ఉంటుండే అని చెప్పిన కదా. నాకు అంత నాలెడ్జ్ లేదు, క్యాలరీ అంటే ఏందో కూడా నాకు తెలియదు, ప్రోటీన్ అంటే తెలియదు, కార్బ్స్ అంటే తెలియదు, ఏం తెలియదు, జిడ్డు క్యాలరీస్ ఇట్లా ఏం తెలియదు. సో నేనేం చేద్దునా అంటే గూగుల్కి పోయి ఫ్యాట్ ఫుడ్, ఫ్యాట్ గెయినింగ్ ఫుడ్ అంటే ఫ్యాట్ దేనివల్ల పెరుగుతుంది అది అని చెప్పి అన్ని గురించి చూద్దాం. ఈ షుగర్ మంచిది కాదు, షుగర్ మంచిది కాదు, కార్బోహైడ్రేట్స్ మంచిది కాదు, ఇవన్నీ చూపిస్తుండే. ముచ్చట ఏంటంటే క్యాలరీ కౌంటింగ్ తోటి, ఇప్పుడు క్యాలరీ కౌంటింగ్ రాకుండా మీకు బరువు తగ్గాలి, ఫ్యాట్ తగ్గాలి అనుకుంటే ఈ వీడియో మీకోసం. మెయిన్ ఇంపార్టెంట్ ఒకటి, వాకింగ్. ఘోరంగా వాకింగ్, నాకు తెలియకుండా నేను వాకింగ్ చేసిన డైలీ ఒక 10,000 steps ఈజీగా వేస్తుండే. 10,000 steps వేస్తుండే డైలీ. 10,000 steps మైండ్లో పెట్టుకోండి. ఫస్ట్ ఒక 5,000 steps తోటి స్టార్ట్ చేయండి. వీక్లీ 1,000 steps పెంచండి. అట్లా 10,000 steps వచ్చిన ఆడికి స్టాప్ చేసి రెగ్యులర్ 10,000 steps వేయండి ఫస్ట్. ఖతం. ఇది ఒకటి మెయిన్ ఇంపార్టెంట్, ఇది మెయిన్, అన్నిటికంటే మెయిన్ ఇది గుర్తుపెట్టుకోండి. 10,000. సెకండ్, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్. నేను బ్రేక్ఫాస్ట్ చెయ్యలే. బ్రేక్ఫాస్ట్ ఎందుకు చేయొద్దు అంటే బ్రేక్ఫాస్ట్లో పొద్దున కార్బోహైడ్రేట్స్ తీసుకుంటే మీ బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగి అది డైరెక్ట్ పొట్టలకే పోతుంది. అట్లనే మీకు పొట్ట వస్తుంది. బ్రేక్ఫాస్ట్ మీరు చేయొద్దు, అస్సలు చేయొద్దు. మీకు ఫ్యాట్ లాస్ కావాలి, మీకు పొట్ట పోవాలంటే బ్రేక్ఫాస్ట్ చేయొద్దు, చేయకూరి, మూసుకోరి, అవసరం లేదు. కాఫీ నార్మల్ కాఫీ వాటర్తో తాగండి వితౌట్ షుగర్. మళ్ళీ షుగర్ వేసుకోవద్దు. లేదంటే ఉత్తి జస్ట్ బాయిల్డ్ ఎగ్స్ తినరు, ఒక 2-3 బాయిల్డ్ ఎగ్స్ తినరు, ఇంకేం తినొద్దు. నేను జస్ట్ ప్రోటీన్ షేక్ తీసుకుంటుండే, మళ్ళీ బక్క కావద్దు, మజిల్ లాస్ కావద్దని. మెయిన్ ఇంపార్టెంట్ సెకండ్ది ఇదే, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఒకటి, వాకింగ్. ఇవి 2 మెయిన్ ఇంపార్టెంట్. థర్డ్, స్లీప్ ఎందుకు చెప్తున్నా అంటే నీకు స్లీప్ చక్కగా లేకపోతే నీ స్ట్రెస్ లెవెల్స్, నీ కార్టిసాల్ అనేది పెరుగుతుంది. నీ కార్టిసాల్ పెరిగినప్పుడు నీ బాడీ ఫ్యాట్ ఇంకా తయారు చేస్తుంది, నేను ఇంకా ఫ్యాట్ చేస్తుంది, నేను ఇంకా పండన్నట్టు చేస్తే ఇంకా ఇబ్బంది పెట్టి ఇంకా ఫ్యాట్ ఎక్కువ వేస్తుంది. మంచిగా నిద్ర అవ్వాలి మెయిన్. ఇవి 3 కీ ఎలిమెంట్స్. ఇంకోటి, డైట్కి వచ్చేసరికి ఏంటంటే కర్రీ ఎక్కువ తిన్నా, రైస్ తక్కువ తిన్నా. లెట్ మీ ఎక్స్ప్లెయిన్. ప్రోటీన్ ఎగ్స్ పెట్టుకున్నాను, రైస్ ఇంతే తిన్నాను. నా స్టార్టింగ్లో నేను ఫుల్ రైస్ తింటుండే. మైండ్లో ఏమన్నా, నువ్వు రైస్ తినేటట్టు ప్రోటీన్ తిను, కర్రీ తినేటట్టు రైస్ తిను. కర్రీ ఎంత తింటాం? ఇంత తింటాం. ఇంత రైస్ తినరు, ఇంత కర్రీ తినరు, లేదంటే ఇన్ని ఎగ్స్ తినరు. అట్లా చేస్తే ఫ్యాట్ లాస్ పక్క అవుతుంది. 200% రాసేస్తే ఫ్యాట్ లాస్ అవుతుంది. ముచ్చట ఏంటంటే కర్రీ అంటే నేను మళ్ళా ఎంత నూనె అవి కావు, జస్ట్ ప్లెయిన్ ఎగ్స్ ఒక్కటే ఏదో అట్లా చెంచాతో ఇట్లా వేసుకొని మీద మీద కర్రీ ఇట్లాంటివి. వీళ్ళు ఏంటంటే క్యాలరీస్ తక్కువ ఉంటాయి, కర్రీస్ కొంచెం ఎక్కువ తినాయి, రైస్ కొంచెం తక్కువ తినండి. ఏమో కర్రీస్ కొంచెం ఎక్కువ తిన్నా అని చెప్పి కూర గిన్నెలో కొంచెం రైస్ వేసుకొని మొత్తం కర్రీ మొత్తం తినేయద్దు. జస్ట్ జోకింగ్ అని అట్లా. ఒక ప్లేట్లో హాఫ్ పోర్షన్ అంతా ప్రోటీన్ ఉండాలి, హాఫ్ పోర్షన్లో కార్బోహైడ్రేట్స్, కింద అవి కీరా, క్యారెట్స్, దోసకాయ, ఇవన్నీ ఫైబర్, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్. ఈ ప్లేట్ మీద 2 times వేయాలి. పొద్దున బ్రేక్ఫాస్ట్ చేయొద్దు. అట్లయితే మీకు క్యాలరీస్ కౌంటింగ్ లేకుండా మీకు బరువు తగ్గుతారు, ఫ్యాట్ లాస్ అవుతుంది. ఇంకోటి, ప్రోటీన్ హై పెట్టారు అనుకో మజిల్ లాస్ కూడా కాదు. ఇంకొకటి, స్ట్రెంత్ ట్రైనింగ్. అందరూ స్టార్టింగ్ ఫ్యాట్ లాస్ అనగా పోయి సర్క్యూట్ మొత్తం ఎగురుతారు, దొంగుతారు, జంపింగ్ జాక్స్ అవి ఇవన్నీ చేస్తారు. అరే చేయొద్దు అంటలేను, కార్డియో చేయాలి. కాకపోతే
వీటి మీద బాగా కాన్సన్ట్రేషన్ పెట్టి వెయిట్ ట్రైనింగ్ చేయరు. మనకి ఫ్యాట్ ఉన్నప్పుడు ఏంటంటే ఆ ఫ్యాట్ మనం ఎనర్జీలాగా యూజ్ చేసుకోవచ్చు, ఆ ఫ్యాట్ని మంచిగా మజిల్లా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఆ ఫ్యాట్ ఉన్నప్పుడు ఇంకా స్ట్రెంత్ ట్రైన్ ఎక్కువ చేయాలి, నువ్వు ఇంకా కొంచెం స్ట్రెంత్ ఎక్కువ బిల్డ్ చేసుకోవచ్చు. కాబట్టి ఆ ఫ్యాట్ ఉన్నప్పుడు ఇంకా హెవీ వెయిట్ చేయాలి. మీ ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్, మీ స్ట్రెంత్ పెంచుకోవాలి. ఆ స్ట్రెంత్ పెంచుకున్నప్పుడు ఏమవుతుంది అంటే ఆ మజిల్ పాప్ అవుట్ అవుతుంది బయటికి, మజిల్ పెరుగుతూ ఉంటుంది. మీరు ఇంకో సైడ్ ఏం చేస్తారు, ఫ్యాట్ లాస్ చేస్తారు, వాకింగ్ చేస్తారు. ఇంకో సైడ్ ఏం చేస్తారు, ఫాస్టింగ్ ఉంటారు. ఇంకో సైడ్ ఏం చేస్తారు, ప్రోటీన్ ఉంటుంది. అట్లా మజిల్ పెరుగుతుంది, ఫ్యాట్ లాస్ అవుతుంది. చూడడానికి ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం మస్తుగా అనిపిస్తారు. అది మెయిన్ ఇంపార్టెంట్. సో వితౌట్ క్యాలరీస్ ఫ్యాట్ బర్న్ చేయాలంటే ఇదే ప్రాసెస్.